ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. రేపు 30 తారీఖు నాడు మన శ్రీరంగమ్మ 4 అమలంపు గుర్తులు ఓటేసి వారి నియోజకవర్గం చెప్పారని ఇక్కడ వచ్చిన ఓటర్లు కానీ ఇక్కడ వచ్చిన అక్కడ తమ్ములకు చెల్లెళ్ళకి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ పేరు పేరు వ్యక్తం చేసుకుంటూ అమలంపు ఓటేసి గెలిపారని మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు మనందరి ప్రియతమ నాయకుడు రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా అఖిల భారత అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి చల్లబడ్డారు అందరూ. ఆశయ కసి కసి లేదా కసి భారత్ మాతాకి రెండు చేతులెత్తి గడ్డ చెప్పాల. చేతులుంటే రెండు చేతులెత్తి చెప్పాలా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన సింగల్ ఎప్పుడు కూడా సింగల్ గానే వస్తుంది. గుంపులుగా ఎవరు వస్తారు? సింగిల్ గా మన సింహము యూపీ సింహం. ఇప్పుడు ఈరోజు మన ముఖ్యమంత్రి సామ రంగారెడ్డి అభ్యర్థి బలపరచడానికి వచ్చారంటే ఇవాళ ఈ మాఫియా వ్యక్తులు శక్తుల్లో గుండెల్లో రైలు పరిగెడుతూ ఉన్నాయి. ఎల్బీ నగర్ లో యోగి గారు అడుగు పెట్టగానే ఇవాళ ఆ మాఫియా సామ్రాజ్యం ఎల్బీ నగర్ లో ఇవాళ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా వాళ్లకు ఖబర్దార్. యోగి గారి కంటే వాళ్ళ ఉత్తరప్రదేశ్ లో మాఫియా సామ్రాజ్యాన్ని ఉక్కు పాలంతో అణిచివేసి ఏ రకంగా నిలబడాలించారో ఈ యొక్క ఎల్బీ నగర్ లో కూడా ఆ మాఫియా రాజ్యాన్ని కథం చేయాలంటే యూపీ తరహా బుల్డోజర్ రావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా ఆ మాఫియాలకు హెచ్చరిస్తా ఉన్నాను. ఢిల్లీలో మోదీ, యూపీలో యోగి, డబుల్ ఇంజన్ సర్కార్. ఏ రకంగా డబుల్ బెనిఫిట్ ఉందో బై 1 ఫ్రీ 1 మాదిరిగా మీరు మోదీ గారు ఓటేస్తే దేశం ఎట్లా అభివృద్ధి చెందుతున్నదో యోగి గారు ఒక్కసారి గారు 35 సంవత్సరాల చరిత్రలో రెండోసారి ముఖ్యమంత్రి రెండోసారి గెలిచిందంటే ఉత్తరప్రదేశ్ లో అది యోగి ఆదిత్యనాథ్ గారు. ఎందుకంటే అభివృద్ధి. ఒకప్పుడు యూపీ అంటే బీమారు రాజ్యం, అది మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్ గా ఉన్నటువంటి యూపీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల కంటే కూడా ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఎఫ్డిఐ కానివ్వండి, లేదా ఇవాళ పేదలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి మోదీ గారు దేశవ్యాప్తంగా 4 కోట్ల మందికి పేదలకు సొంత ఇంటి కళ సాకారం చేయడానికి ఇల్లు కట్టిస్తే మోదీ గారు ఒక్కడే 6 సంవత్సరాల్లో యోగి గారు 50 లక్షల మందికి పేదవాళ్లకు సొంత ఇల్లు సాకారం చేసినటువంటి మహానుభావుడు పేదల పెళ్లిది. మన కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ అన్నారు. తీరా చూస్తే ఈ ఎల్బీ నగర్లో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ వచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళ ఈ 10 సంవత్సరాల్లో 2 లక్షల మంది కూడా ఇల్లు కట్టివ్వలేని ప్రబుద్ధుడు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఆ దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి మనకు ఈ రాష్ట్రానికి శనిగా మారాడు. కాబట్టి ఆ యొక్క బిఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి కోసం ఇవాళ మళ్ళీ మన మధ్యలోకి యోగి గారు వచ్చారు. కాబట్టి ఉత్తరప్రదేశ్ లో మిత్రులారా, ఏ మహిళలైతే తమ ఒంటితో
తల్లి కళ్ళలో నీళ్లు చూశారో మోదీ గారు తన తల్లి పడ్డ కష్టాలు చూశాడు. ఒంటితో తన తల్లి కళ్ళలో చూసిన నీళ్లు ఈ దేశంలో ఏ తల్లి చెల్లి కళ్ళలో నీళ్లు రాకూడదని చెప్పి ఉజ్వల గ్యాస్ ప్రవేశపెట్టే 11 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ దేశంలో మోదీ ఇస్తే యోగి గారు 1,70,00,000 మందికి ఇవాళ ఉత్తరప్రదేశ్ లో ఉజ్వల గ్యాస్ పంపిణీ చేశారు. మరుగుదొడ్లు స్వచ్ఛ భారత్ పేరు మీద ఈ దేశాన్ని కాంగ్రెస్ 60 సంవత్సరాలు పాలించింది. ఈ రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది. కానీ సభ్య సమాజం సిగ్గుతో తలవచ్చుకునే రీతిలో మన అక్క చెల్లె ఆడపడుచు తమ కాల కృత్యాలు తీర్చుకోవడానికి చెంపు పట్టుకొని ఏ రకంగా బయట భూమిలో కాల కృత్యాలు దృష్టి గురించి నరేంద్ర మోడీ గారి ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాబట్టి మహిళల కోసం ఇవాళ మరుగుదొడ్లు నిర్మిస్తే 100% ఇవాళ పల్లెల్లో వాడల్లో ఈ స్వచ్ఛ భారత్ పేరు మరుగుదొడ్లు నిర్మించాలి. కేవలం ఉత్తరప్రదేశ్లోనే నేను రాజ్యసభ సభ్యుడు కాబట్టి అక్కడ అభివృద్ధి చూస్తే నా కళ్ళు చెదిరిపోతూ ఉంటాయి. అక్కడ చూసినటువంటి రోడ్లు హైవేస్ ఏ రకంగా ఉత్తరప్రదేశ్ లో ఎయిర్పోర్ట్ హైవేస్ రోడ్వేస్ అమెరికాలో ఉన్నట్టుగా బ్రహ్మాండమైన రోడ్లు 4 కోట్ల మంది పేదలకు మరుగుదొడ్లు నిర్మించినటువంటి మహానుభావుడు వాళ్ళ యోగి ఆదిత్యనాథ్. అక్కడ మహిళలు ఇవన్నీ కూడా మా శౌచాలయం కాదు, మరుగుదొడ్లు కాదు, ఇది మా ఆత్మ గౌరవ నిలయంగా మహిళల వాళ్ళ కొనియాడుతున్న వాళ్ళ ఈ ప్రతి ఇంటికి ఏదైతే 50 లక్షల ఇల్లు కట్టించారో ప్రతి ఇంటికి ఇవాళ కరెంట్ కనెక్షన్, నల్లాధార నీళ్లు, అంతేకాకుండా ఏ కులుల కోసమైతే తెలంగాణ యువత వాళ్ళ ఆశలు అడియాసం చేశారు కేసీఆర్, వాళ్ళ ఉసురు ఊకే పోదు తెలంగాణ కొట్టాలు తెచ్చుకున్న యువతకు వాళ్ళ జీవితాలు బుగ్గిపాలు చేస్తే ఉత్తరప్రదేశ్ లో 6 లక్షల మంది యువతకు 6 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినటువంటి మహానుభావుడు యోగి ఆదిత్యనాథ్. ఇది యూపీ మోడల్, ఇది డెవలప్మెంట్, ఇది పేదల ఈ రకంగా సంక్షేమ పథకాలు. అందుకనే మీరు ఈరోజు 23 కోట్ల జనాభా ఉంటే ఉత్తరప్రదేశ్ లో 15 కోట్ల మంది పేదలకు ఉచితంగా బియ్యము, పప్పు, మంచి నూనె, చక్కెర నెలకు పంపిణీ చేస్తుంటే అందులో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పేదవాడు ఎవరైనా సరే కోయి భేదభావే గరీబీ అని చెప్పి 15 కోట్ల మంది వల్ల ఈ రకంగా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మన కేసీఆర్ గులాబీ పంట వేసుకుంటే లేదా మా మిత్రులకు దళిత బంధు లేదా ఇంతకుముందు మా మిత్రులు చెప్పేట రంగారెడ్డి మత్స్యులు చెప్తా ఉన్నాడు వాళ్ళ అన్యాయాలకు, డ్రైవర్లకు, గన్మెన్లకు ఏ రకంగా అప్పడంగా ఈ ప్రజాస్వామ్యులు దోచిపెట్టారో ఎల్బీ నగర్ పనులు అప్రమత్తం చేసి ఈ రోజు యూపీ తరహా అభివృద్ధి కావాలన్నా, యూపీ తరహా ఈ మాఫియా రచ్చం కట్టడి కావాలన్నా మీ అమూల్యమైన ఓటు కమలపు గుర్తుకు ఓటు వేసి సామాన్యులను గెలిపించి ఆ రకంగా ఎల్బీ నగర్ కూడా సుపరిపాలన మోదీ తీసుకోవాలని కోరుకుంటూ సెలవిస్తున్నాను. భారత్ మాతాకి భరత మాత ముద్దురు బిడ్డ ఉద్యోగం బావా మనందరి పూజా స్వరూపుడు యోగి ఆదిత్యనాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. హిందూ సామ్రాట్ యోగి ఆదిత్యనాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे, जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम। भारतीय जनता पार्टी के ओबीसी मोर्चा के राष्ट्रीय अध्यक्ष, पूर्व स्टेट प्रेसिडेंट भारतीय जनता पार्टी डॉक्टर के लक्ष्मण जी, सीनियर लीडर श्री पिराला शेखर, एलबी नगर असेंबली कॉन्स्टिट्यूंसी से भारतीय जनता पार्टी के प्रत्याशी
श्री समार रंगा रेड्डी जी, असेंबली कन्वीनर कोट रविंद्र गौड़ जी, भारतीय जनता पार्टी के इस असेंबली कॉन्स्टिट्यूंसी में पार्षदगण श्री बेंगा मकसूदन रेड्डी, श्री कोपला नरसिम्हा रेड्डी, बद्वय प्रेम महेश्वर रेड्डी, श्री रंगा नरसिम्हा गुप्ता, नायकोटी पवन कुमार, श्रीमती चिंतला अरुणा, श्री चिंतला सुरेंद्र यादव, श्री रंगुला बैंकस्वर रेड्डी, श्री मोदुला रेड्डी, श्रीमती राधा धीरज रेड्डी और भारी संख्या में एलबी नगर असेंबली कॉन्स्टिट्यूंसी के लिए आयोजित आज की इस चुनावी सभा में उपस्थित भाइयों और बहनों, मुझे एक बार फिर से आपके बीच में आकर के प्रसन्नता की अनुभूति हुई। भाइयों बहनों, यहां के म्युनिसिपल कॉर्पोरेशन के इलेक्शन में मुझे आने का अवसर प्राप्त हुआ था और मैं आभारी हूं कि आप सबने भारतीय जनता पार्टी के अकेले एलबी नगर असेंबली कॉन्स्टिट्यूंसी में 11 पार्षद चुनाव जिता करके भेजे। ये 11 कॉर्पोरेटर आज भारतीय जनता पार्टी की ताकत बन करके यहां के म्युनिसिपल कॉर्पोरेशन में आपकी आवाज बने हैं। भाइयों बहनों, इस हैदराबाद को भाग्यनगर बना करके तेलंगाना की भाग्य लक्ष्मी का केंद्र बनाने के उद्देश्य से भारतीय जनता पार्टी इस चुनावी समर में आपके बीच में उतरी है। हम सब जानते हैं कि जिन उद्देश्यों के लिए तेलंगाना राज्य का गठन हुआ था, बीआरएस की, केसीआर की सरकार ने उन सभी सपनों को चकनाचूर कर दिया है। भाइयों बहनों, तेलंगाना में प्रकृति और परमात्मा के सीम कृपा है। यहां के अन्नदाता मेहनती किसान, यहां का ऊर्जावान नौजवान, ये सब कुछ होने के बावजूद आज हताश है, निराश है, क्योंकि शासन की योजना का लाभ यहां के नौजवानों को, यहां के अन्नदाता किसानों को नहीं मिल पा रहा है। भाइयों बहनों, जो तेलंगाना राज्य कभी रेवेन्यू सरप्लस राज्य हुआ करता था, आज वह राज्य नौजवानों के भविष्य के साथ खिलवाड़ करते हुए उनके पेपर लीक करने का राज्य हो गया है। तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन के पेपर लीक हो रहे हैं। नौजवान अपने को ठगा महसूस कर रहा है। भाइयों बहनों, एक और शासन की योजनाओं का बंदरबाट, डेवलपमेंट की योजनाओं का ठप होना, परिवारवाद, भ्रष्टाचार और अराजकता की पराकाष्ठा को छूता हुआ तेलंगाना अराजकता की ओर बढ़ रहा है, तो दूसरी ओर यहां की सरकार के द्वारा अनुसूचित जाति, अनुसूचित जनजाति और पिछड़ी जाति के लोगों के हकों पर डकैती डालते हुए मुस्लिम आरक्षण का घोषित करना, यह यहां के हकों पे डकैती डालने जैसा है। भाइयों बहनों, मुस्लिम आरक्षण संविधान विरोधी है, संविधान की मूल भावनाओं के विरुद्ध है। ये बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर का अपमान है
और ये बात मैं आज इसलिए कह रहा हूं, आज 26 नवंबर है। आज ही के दिन बाबा साहब भीमराव अंबेडकर ने भारत का संविधान निर्माण करके तैयार किया था। आज प्रधानमंत्री मोदी जी ने आज की तिथि को भारत के संविधान की तिथि घोषित की है, लेकिन बीआरएस और कांग्रेस मिलकर के यहां की जनभावना के साथ खिलवाड़ कर रहे हैं। भाइयों बहनों, कांग्रेस ने पहले शोषण किया और कांग्रेस के बाद जब तेलंगाना राज्य बना तो बीआरएस ने यहां की भावनाओं के साथ खिलवाड़ करके तेलंगाना के लोगों को पूरी तरह उपेक्षित कर दिया है। हम सब जानते हैं, एक और जहां प्रधानमंत्री मोदी जी के नेतृत्व में पूरी दुनिया के अंदर भारत का सम्मान बढ़ रहा है। आज आप जानते हैं, प्रधानमंत्री मोदी जी दुनिया में जहां कहीं जाते हैं, दुनिया पलक पावड़े बिछा करके उनका स्वागत करती है। भारत की सीमाएं सुरक्षित हुई हैं। याद करिए, आज ही के दिन कांग्रेस नेतृत्व की सरकार जब दिल्ली में थी तब मुंबई में आतंकी हमला हुआ था। मैं देख रहा था यहां पर अभी कि सामने छत्रपति शिवाजी महाराज का बहुत बड़ा चित्र लगा हुआ है। भाइयों बहनों, छत्रपति शिवाजी महाराज हम सबके राष्ट्र नायक हैं और छत्रपति शिवाजी महाराज ने हिंदू बादशाही की स्थापना जिस कालखंड में की थी, उस समय निजाम की सत्ता को भी उन्होंने चुनौती दे करके उसको भी कहा था कि हिंदू बादशाही के मार्ग में अगर रोड़ा बनोगे तो फिर तुम्हें इसका भुक्तभोगी होना पड़ेगा। भाइयों बहनों, आज मैं आपसे कहना चाहता हूं कि कांग्रेस के समय में आतंकी घुसपैठ होती थी, आतंकी वारदात होती थी, लेकिन आज ये नया भारत है। नया भारत में आतंकी घुसपैठ नहीं हो सकती, आतंकी वारदात नहीं हो सकती, क्योंकि आतंकवादियों को और उनकी आंखों को मालूम है कि नए भारत में अगर उन्होंने कुछ किया तो नया भारत बोलता नहीं है, नया भारत छेड़ता भी नहीं है, लेकिन अगर कोई छेड़ता है तो उसको छोड़ता भी नहीं है। ये नया भारत है, अपनी सुरक्षा करना भी जानता है और अपने नागरिकों को बेहतर सुरक्षा देना भी जानता है। भाइयों बहनों, एक तरफ दुनिया में बढ़ता हुआ सम्मान, दूसरी तरफ सुरक्षित हुई सीमाएं, आतंकवाद का समाधान, नक्सलवाद की समस्या का समाधान, तो इंफ्रास्ट्रक्चर के लिए हाईवे, रेलवे, एयरपोर्ट, एम्स, आईआईटी, आईएम, वन डिस्ट्रिक्ट वन मेडिकल कॉलेज, हर घर नल की योजना, स्मार्ट सिटी की योजना, स्टार्टअप की योजना, पीएम स्टैंड अप की योजना, पीएम डिजिटल इंडिया की योजना जैसी योजनाओं ने भारत का कायाकल्प किया है। भाइयों बहनों, इंफ्रास्ट्रक्चर की बड़ी बड़ी योजनाओं के साथ गरीब कल्याणकारी योजनाओं का लाभ हर नौजवान को, हर गरीब को कैसे मिलना चाहिए, ये किसी से छुपा हुआ नहीं। याद करिए, एक तरफ बीआरएस तेलंगाना राज्य को निजाम शाही और उनके रजाकारों से मुक्ति दिवस को मनाने से एमआईएम और कांग्रेस के दबाव में मुकर जाती है, तो दूसरी ओर आपने कांग्रेस के समय में कांग्रेस के नेताओं के बयान भी पढ़े होंगे, जब कांग्रेस के वरिष्ठ नेता ने कहा था कि देश के संसाधनों पर पहला अधिकार मुसलमानों का है। भाइयों बहनों, अगर भारत के संसाधनों पर मुसलमानों का अधिकार है तो ये देश का विभाजन क्यों हुआ? ये देश का गरीब कहां जाएगा? इस देश का वंचित कहां जाएगा?
इस देश का अनुसूचित जाति, जनजाति का और अति पिछड़ी जाति का व्यक्ति कहां जाएगा? और इसीलिए प्रधानमंत्री मोदी जी ने 2014 में कहा था कि देश के संसाधनों पर पहला अधिकार गांव का है, गरीब का है, किसान का है, नौजवान का है, महिलाओं का है। और इसके लिए उन्होंने नारा दिया था, सबका साथ, सबका विकास। सबका साथ और सबका विकास का ये नारा भाइयों बहनों कितना प्रभावी हुआ है, ये राम राज्य की आधारशिला बनी है। भाइयों बहनों, मैं आपसे पूछना चाहता हूं, अगर कांग्रेस की सरकार होती तो क्या अयोध्या में राम मंदिर का निर्माण हो गया होता? क्या कांग्रेस कार्य कर पाती? जो कांग्रेस देश का सम्मान नहीं बढ़ा सकती, कांग्रेस देश की सीमाओं की रक्षा नहीं कर सकती, कांग्रेस विकास के कार्य नहीं कर सकती, कांग्रेस गरीब कल्याणकारी योजनाओं को नहीं लागू कर सकती, कांग्रेस आपकी आस्था का भी सम्मान नहीं कर सकती है। 2017 के पहले यह स्थिति उत्तर प्रदेश में भी थी। उत्तर प्रदेश में हर दूसरे दिन कर्फ्यू लगता था। उत्तर प्रदेश में योजनाओं में बंदरबाट होता था। उत्तर प्रदेश में अराजकता चरम पर थी। डेवलपमेंट के कार्य बंद थे और राम भक्तों पर गोलियां चलाई जाती थी। भाइयों बहनों, 2017 में प्रधानमंत्री मोदी जी के नेतृत्व में उत्तर प्रदेश की जनता जनार्दन का आशीर्वाद प्राप्त हुआ। आज उत्तर प्रदेश को आप देख सकते हैं, पिछले 6.5 वर्ष में एक भी दंगा उत्तर प्रदेश में नहीं। 6 लाख से अधिक नौजवानों को सरकारी नौकरी मिली। 1,61,00,000 नौजवानों को सरकार के सहयोग से रोजगार प्राप्त हुआ। 55 लाख गरीबों के लिए प्रधानमंत्री आवास बने। 2.25 करोड़ गरीबों के घर में शौचालय बने। भाइयों बहनों, 1,56,000 गरीबों के घर में बिजली के कनेक्शन पहुंचे। 1,75,00,000 गरीबों के घर में उज्ज्वला योजना के रसोई गैस के कनेक्शन पहुंचे। 15 करोड़ गरीबों को फ्री में राशन की सुविधा का लाभ मिल रहा है। भाइयों बहनों, ये नया उत्तर प्रदेश है, विकास भी है, गरीब कल्याणकारी योजनाओं का लाभ भी है। और ये जो माफिया बीआरएस की सरकार ने तेलंगाना में पैदा कर दिए है ना, कोई माइनिंग माफिया है, कोई लैंड माफिया है, कोई यहां पर कोई ऑर्गेनाइज क्राइम में लिप्त माफिया है, कोई ना कोई अपराध में लिप्त माफिया है। इस माफिया का उपचार भी उत्तर प्रदेश ने पहले ढूंढ लिया है, बुलडोजर उसका उपचार भी है। और इसीलिए मैं आपका आह्वान करने के लिए आया हूं। एक तरफ एक स्वर्णिम तेलंगाना के निर्माण के लिए भारतीय जनता पार्टी आपके बीच आई है, और दूसरी तरफ राम राज्य के सपने को साकार करने के लिए अयोध्या में राम मंदिर के निर्माण का कार्य युद्ध स्तर पर चल रहा है। भाइयों बहनों, मैं आपसे पूछना चाहता हूं, एलबी नगर असेंबली कॉन्स्टिट्यूएंसी से कितने लोग हैं जो अयोध्या में राम जन्मभूमि दर्शन करने के लिए 22 जनवरी के बाद आना चाहते हैं? पूरा एलबी नगर ही आना चाहता है। और मेरी आपसे अपील होगी, एलबी नगर के जनता जनार्दन से मैं अपील करूंगा, श्री समा रंगा रेड्डी को असेंबली में भेजिए। आप इन्हें असेंबली में भेजिए और 22 जनवरी को प्रधानमंत्री मोदी जी के कर कमलों से अयोध्या में रामलला का प्रकटीकरण होगा। और भाइयों बहनों, उसके बाद फिर मैं समा रंगा रेड्डी से कहूंगा कि वह एलबी नगर के राम भक्तों को लेकर के अयोध्या में पधारे।
अरुण अग्रवाल जी शाल से सम्मान कर रहे हैं। ఈ సమావేశానికి వందన సమర్పణ చెప్పాల్సి